అసలు ఆన్‌లైన్‌లో మోసాలు. అసలు ఆన్‌లైన్‌లో మోసాలు ఎందుకు జరుగుతాయి? దేనివల్ల జరుగుతాయి? ఇప్పుడు సూటిగా చెప్పాలంటే మీరు కొత్తగా బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు. ఇంట్లోనే ఉండో లేకపోతే చిన్న షాప్ పెట్టుకునో మొత్తమే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మీరు ఈ స్టార్ట్ చేసేయాలనుకున్న బిజినెస్‌ని ఏ ఉద్దేశంతో పెడతారు? మనం మెల్లిగా స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా అంచెలంచెలుగా ఎదగాలి. ఒక స్థాయికి ఎదగాలన్న ఉద్దేశంతోనే కదా ఎవడైనా వ్యాపారం చేస్తాడు. ఏదో 4 రోజులు పెట్టి 5 రోజులు తీసేద్దామన్నట్టు ఎవడూ చేయడు కదా! మరి అలా చెయ్యాలనుకున్న వ్యాపారానికి మనం స్టార్టింగే మనకేమీ తెలియదు. ఎప్పుడు వ్యాపారం ఎవరు మొదలెట్టినా స్టార్టింగే అందరికీ అన్నీ తెలిసిపోవు. అందరూ స్టార్టింగ్‌లో ఇబ్బందులతోనే ఉంటారు. మరి అలా తెలియనప్పుడు డైరెక్ట్‌గా కొత్తగా షాప్ పెట్టుకొని ఇలా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆన్‌లైన్‌లో ఎందుకు కొనాలనుకుంటారు? అంటే ఇది నచ్చినా నచ్చకపోయినా ఇంట్లో ఉండి సింపుల్‌గా కానిచ్చేద్దాం. లేదా ఒక ఇన్‌స్టాగ్రామో ఇంకోటో వాడేసి మనం మెల్లిగా ఎదిగేద్దాం అనుకునే టైప్ ఆలోచన ఉందనుకోండి, ఈ ఆన్‌లైన్ బిజినెస్‌లు ఇంకొకడి దగ్గర ఎక్కడో ఆడు ఫోటో పెడితేనో, ఆడు ఫోన్‌లో మాట్లాడిత్తేనో, ఆడి దగ్గర కొనేసి మనం ఇక్కడ అమ్మేద్దాం అనుకోవడం వ్యాపారస్తుల లక్షణం కాదది. ఆడోళ్ళైనా, మగోళ్ళైనా. వ్యాపారం చెయ్యాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు ఫస్టే మనం అందులోకి అన్నీ తెలుసుకోవడం కోసం తిరుగుతూ ఉండాలి. కొన్ని ప్లేసులకి వెళ్తూ ఉండాలి. ఆ క్వాలిటీలు తెలుసుకోవాలి, రకాలు తెలుసుకోవాలి, ఆ రేట్లు తెలుసుకోవాలి. ఇందులో సెకండ్స్ ఉంటాయి, ఫ్రెష్ ఉంటాయి. అసలు ఇందులో జరిగే మోసాలేంటి? ఇందులోనే ఫ్రెష్‌లోనే మళ్ళీ సెకండ్స్ ఏమైనా కలుపుతారా? దానివల్ల వచ్చే బెనిఫిట్లు మనకి ఏంటి? అవతలోడికి నష్టం ఏంటి? ఇవన్నీ మనం వెళ్తే తప్ప తెలీదు ఎవరికీ. నేను ఎవరి ద్వారానో నంబర్ సంపాదించా, ఆ నంబర్ ఫోన్ కొట్టేస్తే డబ్బులు పంపించేస్తే ఆడు నాకు ఏసేత్తానన్నాడని చెప్పేసి మీరు గుడ్డిగా ఆడికి డబ్బులు పంపించేయడం. లేదంటే ఆ స్టాక్ ఎవడో ఆడేదో పంపిస్తే అది మీరు ఇక్కడ గుడ్డిగా అమ్మేయడం. ఎవడో సరైనోడు ఎవడో అక్కడికొచ్చి ఈ క్వాలిటీ ఏంటి? ఈ రకం ఏంటి? దీనికి సంబంధించిన ఏదైనా విషయాలు అడిగాడనుకో, మాకేం తెలీదన్నట్టు మొఖం పెట్టడం. ఇప్పుడు ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఒక మెటీరియల్ గురించి ఏదైనా క్వెషన్ చేసి అడిగితే, దాని గురించి మనం దాని పుట్టపర్వతాలతో సహా చెప్పేసేలా ఉండాలి. అంటే మనం అంత నాలెడ్జ్‌గా ఉండాలి ఆ వర్క్‌లో, ఆ పనిలో. అవేమీ తెలియకుండా అక్కడెక్కడో బుక్ చేసేసాను, ఇక్కడికొచ్చేసింది, ఇక్కడి నుంచి నేను అమ్మేత్తన్నానంటే మీకొచ్చే బేరాలు కూడా అలాంటియే ఉంటాయి. అలా ఎప్పుడు చేయొద్దు. ఇంకొకటి ఆన్‌లైన్‌లో కొనేద్దాం అనుకునే వాళ్ళందరూ కూడా గుడ్డిగా డబ్బులు అవతలోడికి పంపొద్దు. పంపించారంటే ఆ తర్వాత ఏమవుతుంది నాకు చాలా ఫోన్‌లొత్తుంటాయి. నేను తెలియక 5,000 కొట్టేసానండి, 10,000 కొట్టేసానండి. ఆడు వారం రోజులైనా పంపలేదండి, 10 రోజులైనా పంపలేదండి అంటే ఎందుకు పంపుతాడు? అంత గుడ్డిగా మనం ఉండి. ఇప్పుడు మనం ఏదైనా సరే ఫస్ట్ అటెంప్ట్‌లో ఎప్పుడు కూడా ఖచ్చితంగా మనం రోడ్డు మీదకి రావాలి. ఇంట్లో ఉండి చక్కబెట్టేద్దామంటే అవ్వదు. వచ్చి అన్నీ చెక్ చేసుకోవాలి. ఒకటికి రెండు సార్లు అన్నీ తిరగాలి. ఎక్కడ ఎవడెవడు ఏమేమి అమ్ముతున్నాడు? ఎక్కడ మార్కెటింగ్ దేనికి సంబంధించి ఎలా ఉంది? దానికి సంబంధించిన మనం ఏం తెలుసుకుంటున్నాం? ఇవన్నీ మనం ఒక ఒక 1 ఇయర్ తక్కువలో తక్కువ ఒక 6 నెలలు తిరుగుతా ఉంటే ఒకటో ఒకటి అన్నీ మనకు మైండ్‌లోకి ఎక్కితే వ్యాపారం మీద మనకు సరైన పట్టు దొరికేత్తది. ఆ తర్వాత మీరు ఫోన్‌లో ఆర్డర్ పెట్టినా, మీరు ఎక్కడి నుంచి తెప్పించుకున్నా, ఆ కథా కమీస్ అంతా తెలిసిపోద్ది కాబట్టి, ఆడు ఒకవేళ ఏమన్నా తేడా చేసినా, మీరిక్కడ డబ్బులు ఆపడమో, లేకపోతే ఆడికి ఏదో ఆడు చేయాల్సింది ఆడికి చేయడమో, ఏదో ఒకటి అన్ని రకాలుగా మనకు తెలిసి ఉంటది కాబట్టి, మనం చేసేది మనం చేయొచ్చు. ఫస్ట్ టైం వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ఆన్‌లైన్‌లో మోసపోవద్దు. ముందుగా డబ్బులు పంపించేసి, తర్వాత ఆడు ఎప్పుడు పంపుతాడా అని ఎదురు చూడడాలు ఇయన్నీ కరెక్ట్ కాదు. అలా ఎవరు చెయ్యొద్దు. బలైపోతారు అనవసరంగా. నాకొచ్చే ఫోన్‌లన్నీ ఈ మధ్య అలాంటియే వస్తున్నాయి. అందరూ ఇదే చెప్తున్నారు. అసలు డబ్బులు ముందు పంపడం అన్నంత ఇది ఇంకేది ఉండదు. అసలు అంతెందుకు నేను నైటీలు అమ్ముతాను నేనే ఆర్డర్ లైవ్‌లో వీడియో కాల్‌లో చూపించి అన్నీ తీసుకున్న తర్వాత స్టిక్కర్ రాసేసి, పేరు రాసేసే టయానికి ఆళ్ళకి ఫోన్ చేసి ఫోటోలు పెట్టి, "ఏండి మీ సరుకు రెడీ అయిపోయింది. నాకు అమౌంట్ పంపండి" అని అప్పుడు అడుగుతాను డబ్బులు నేను. ఈలోపు ముందు డబ్బులు అడిగేత్తే, ముందు స్టార్టింగ్‌లోనే డబ్బులు అడిగేత్తే నేను మోసం చేత్తాననుకుంటారేమో, లేదంటే ఈడు ముందే డబ్బులు అడిగేసాడేటి, ఈడేటి పంపిస్తే ఎగ్గొట్టేత్తాడా ఏంటి అనుకుంటారేమో అని భయం నాకు.
ఒకవేళ అప్పటికి వాళ్ళు నేను తయారు చేసేసి అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత కూడా వాళ్ళు డబ్బులు పంపలేదు అనుకో, నాకు వచ్చే నష్టం ఏముండదు. ఆ పార్సిల్ వేయను నేను, అది వాళ్ళకి కాకపోతే ఇంకోరికి అమ్మేసుకుంటాను. నాకు హోల్సేల్ మీద వెళ్ళిపోద్ది కాబట్టి పెద్ద భయం ఏమి ఉండదు. అదే స్టార్టింగ్కి మిమ్మల్ని డబ్బులు వేసామని అనుకో, లేనిపోయిన అనుమానాలు వచ్చేస్తాయి. సో నేను అందరు నాకులే చేస్తారని ఏమి ఉండదు. ఒక్కొక్కడు పద్ధతి ఒక్కొక్కలా ఉంటుంది. ఏ పద్ధతి ఎలా ఉన్నా మన జాగ్రత్తలో మనం ఉండకపోతే మాత్రం మోసం కంపల్సరీగా జరుగుతుంది. ఉంటాను మరి.